దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 43వ సంకీర్తన 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము జీవిత తుఫానులను దాటుట. ప్రియులారా, మన జీవితం పయనములో జీవితం చాలా ఒడిదుడుకులలో ఉన్నప్పుడు తరచుగా మనం దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినప్పుడు, ప్రియమైనటువంటి వ్యక్తి మరణించినప్పుడు, ఉద్యోగం కోల్పోయినప్పుడు, స్నేహితుడు ద్రోహం చేసినప్పుడు, ఇట్లాంటి ఊహించని విషాదాలు మనల్ని సులభముగా జీవితం కోల్పోయినట్లు గందరగోళమైన స్థితిలో వదిలివేయగలవు. ప్రియులారా, ఈ రకమైన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు 43వ కీర్తన యొక్క ప్రార్థనను ప్రార్థించడానికి మనము సిద్ధపడాలి. ప్రియులారా, ఈ కీర్తనలో కీర్తనాకారుడు చెడుతనము అన్యాయాలతో చుట్టుముట్టబడుట వలన అతను మహత్తైన కోల్పోయిన స్థితిలో ఉన్నట్లు తలుస్తాడు. నిరాశతో కీర్తనాకారుడు ఈ పరిస్థితిని సురక్షితంగా దాటి తను కోరుకున్న గమ్యస్థానమైన దేవుని సన్నిధికి చేరేలా సహాయపడటానికి తనకు ఖచ్చితమైన మార్గదర్శకత్వాన్ని అందించుము అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో తనకు కొత్త ఆశ, ఆనందాన్ని కనుగొంటారని కీర్తనాకారుడికి తెలుసు. మార్గదర్శకత్వం కోసం కీర్తనాకారుడు అభ్యర్థించే సాధనాలు ఏమంటే దేవుని నిజమైన వెలుగు, దేవుని పరిశుద్ధాత్మ. వీటి ద్వారా దేవుని సన్నిధికి మనకు భరోసా ఉంటుంది. ప్రియులారా, మీరు దిగజారిపోయినట్లు, కోల్పోయినట్లు అనిపించినప్పుడు దేవుని ఆత్మ ప్రేమపూర్వక సన్నిధి ద్వారా దేవుని నమ్మకమైన మార్గదర్శకత్వం మిమ్ములను వాదార్చగలదు, మీ మార్గాన్ని వెలిగించగలదు. కనుక దేవుని నమ్మకమైన మార్గదర్శకత్వములో మనం ఉందాం. దేవుని చేత నడిపించబడదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాము. కృపామయుడా తండ్రి, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారందరూ రక్షణ పొందుకోవడానికి కృప చూపించండి. మారు మనసు అనుభవాన్ని ఇవ్వండి. తండ్రిని సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి నాయన. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ సేవా పరిచర్య చేసే ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తము నుంచి వారిని ఆశీర్వదించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు తోడై ఉండండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగు వారికి దయచేయమని ఈ ప్రాతకాలపు
ఆరాధనలో ఏకీభవిస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద నీ కృపహస్తము నుంచి దీవించండి. ప్రయాణంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి. మీరే తోడై ఉండమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.